So now, today we are going to discuss about section 23, persons not liable for the registration. అంటే ఈ సెక్షన్ 23లో చెప్పిన పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ద రిజిస్ట్రేషన్. అంటే క్రైటీరియా ఉన్నా టర్న్ ఓవర్ ఉన్నా లేకపోయినా సరే, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టర్న్ ఓవర్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ది రిజిస్ట్రేషన్. జనరల్లీ ఈ సెక్షన్ 23లో ఎలా ఉందంటే, సెక్షన్ 23లో persons exempt from registration. అంటే జిఎస్టిలో ద పర్సన్స్ హు ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ అనేది టాపిక్ ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఈ సెక్షన్ 23 ఎలా ఉంటుందంటే, డిక్లేర్డ్ పర్సన్స్ అండ్ నెక్స్ట్ నోటిఫైడ్ పర్సన్స్. నోటిఫైడ్ పర్సన్స్ అంటే సెక్షన్ 23లో ఎలా ఉంటుందంటే, 23 సబ్సెక్షన్ 1లో ఆల్రెడీ వాళ్ళొక ముగ్గురు పర్సన్స్ ని చెప్పేస్తారు, 3 పర్సన్స్ ని చెప్తారు. దీస్ 3 పర్సన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ది రిజిస్ట్రేషన్. సార్, మరి గవర్నమెంట్ కి పవర్ ఉండాలి కదా, ఫ్యూచర్ లో ఒక పర్సన్ ఎగ్జామ్ట్ చేయాలన్నా ఫ్యూచర్ లో గవర్నమెంట్ కి పవర్ ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఎవరికైనా ఎగ్జామ్షన్ క్రైటీరియా ప్రొవైడ్ చేసే పవర్ ని సెక్షన్ 23 సబ్సెక్షన్ 2లో దాచుకుంటుంది ఆ పవర్. అంటే గవర్నమెంట్ ఫర్ సపోజ్ ఒక స్పెసిఫైడ్ పర్సన్స్ కి ఎవరికైనా సరే రిజిస్ట్రేషన్ ఎగ్జామ్షన్ ఇవ్వాలనుకుందనుకో, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఒక నోటిఫికేషన్ ద్వారా వాళ్ళకి ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అసలు గవర్నమెంట్ కి ఎగ్జామ్షన్ ఇవ్వాలంటే ముందు సెక్షన్ యాక్ట్ లో పవర్ ఉండాలి కదా. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, యాక్ట్ లో సెక్షన్ 23 సబ్సెక్షన్ 2లో ఏమంటారంటే, గవర్నమెంట్ ఎవరినైనా పర్సన్స్ ని నోటిఫై చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఈ సెక్షన్ ప్రకారం అని చెప్తారు. సో అందుకనే ఈ సెక్షన్ ని ఒకటి డిక్లేర్డ్ పర్సన్స్, నెక్స్ట్ నోటిఫైడ్ పర్సన్స్ కింద సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే, డిక్లేర్డ్ పర్సన్స్ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ పర్సన్స్, ఇది మీకు ఆల్రెడీ చాలా ఈజీగా తెలుసు. ఏంటి చూడండి, పర్సన్స్ ఎక్స్క్లూజివ్లీ మేకింగ్ సప్లై ఆఫ్ నాన్ టాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. మా నాన్ టాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అంటే ఏంటో మీకు తెలుసు కదా, నాన్ టాక్సబుల్ సప్లై అంటే ఏంటో మీకు తెలుసు కదా, తెలుసా తెలీదా? రైట్. అయితే నాన్ టాక్సబుల్ సప్లై చేసే వాళ్ళంట రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదంట, ప్రొవైడెడ్ దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్క్లూజివ్ నాన్ టాక్సబుల్ సప్లై. ఎక్స్క్లూజివ్ నాన్ టాక్సబుల్ సప్లై. Say for suppose there is a liquor shop or wine shop అనుకుందాం, లిక్కర్ సెల్లింగ్ షాప్. అమ్మా, ఇది నాన్ టాక్సబుల్ సప్లై అయినా లిక్కర్ అనేది? ఎస్, ఇట్ ఈస్ ఎ నాన్ టాక్సబుల్ సప్లై. ఓకే సార్, ఓన్లీ నాన్ టాక్సబుల్ సప్లై సార్, నేను ఇంకేమీ సప్లై చేయట్లేదు, ఓన్లీ నాన్ టాక్సబుల్ సప్లై మాత్రమే సప్లై చేస్తాను. దెన్ ఐఎమ్ నాట్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ద రిజిస్ట్రేషన్. నాట్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ద రిజిస్ట్రేషన్. ఓకేనా సార్. నెక్స్ట్ సార్, ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది సార్, ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్. పెట్రోల్ బంక్ లో ఫ్యూయల్ సేల్ చేస్తారు, డీజిల్ ఆర్ పెట్రోల్, ఈ రెండు సేల్ చేస్తారు. దాంతో పాటు మనకి ఇంజిన్ ఆయిల్స్ కూడా సేల్ చేస్తారు. పెట్రోల్ బంక్స్ లో మీరు చూసారమ్మా, రైట్ సైడ్ లోపలికి వెళ్తే మనకి ఇంజిన్ ఆయిల్స్ అన్నీ ఉంటాయి, డబ్బాలు, ప్యాకెట్లు. ఓకేనా, అవన్నీ కూడా సేల్ చేస్తారు. ఇక్కడ ఏమైందంటే, ఒకటి నాన్ టాక్సబుల్ సప్లై, ఇంకోటి టాక్సబుల్ సప్లై.
అందుకనే పెట్రోల్ బంక్స్ జిఎస్టి రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. మనకు తెలుసు కదా సార్, 100% ఎగ్జామ్టెడ్ సప్లై ఉంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి అయితే ట్యాక్సబుల్ సప్లై చేస్తామో అక్కడ మనం రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అంతేనా? ఆ రూల్ మనకు తెలుసు కదా. సో ఎక్స్క్లూజివ్ నాన్ ట్యాక్సబుల్ సప్లై చేస్తే దెన్ యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. నాన్ ట్యాక్సబుల్ సప్లైతో పాటు ఈవెన్ నువ్వు 1 రూపీ ట్యాక్సబుల్ సప్లై చేసినా, ఇఫ్ యువర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇస్ 20 lakhs or 10 lakhs or 40 lakhs more as the case may be, then you are required to obtain the registration. ఓకేనమ్మా, క్లియరా? సార్ నేను పెట్రోల్ ఒకటే సేల్ చేస్తున్నాను సార్. ఎస్, పెట్రోల్ ఇస్ నాన్ ట్యాక్సబుల్ సప్లై. 50 crores సేల్ చేశాను, ఓకే చల్తా హై. ఎందుకంటే ఓన్లీ నాన్ ట్యాక్సబుల్ సప్లై నేను ఎంత సేల్ చేసినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టర్న్ ఓవర్. ఇక్కడ ఏమైనా టర్న్ ఓవర్ గురించి చెప్పాడా? సెక్షన్ 23లో టర్న్ ఓవర్ గురించి ఎక్కడైనా డిస్కస్ చేశారు ఈ పాయింట్ లో? నో. ఏటీఓ గురించి అసలు సెక్షన్ 23లో డిస్కస్ చేయలేదు. అంటే ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టర్న్ ఓవర్, if you are engaged in the exclusive supply of non-taxable goods or services or both, then you are exempted from obtaining the registration under GST law. Okay, right. Next point. Persons exclusively making supply of only exempted goods or services or both. Only exempted goods or services or both are exempt from obtaining the registration itself. Sir, only exempted goods ante manaku telusa, they are given exemption by the government, 100% exemption. No, not at all. వాళ్ళు జిఎస్టి పర్వ్యూలోకి వస్తారు ఆ గూడ్స్, కానీ దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్, నో ట్యాక్స్ ఇస్ లిబిడ్. దెన్ ఆల్సో అటువంటి గూడ్స్ నువ్వు ఏమైనా సేల్ చేసినా సరే దే ఆర్ ద ట్యాక్స్ పేయర్, ద seller is not required to get the registration. Clear? Next, third person. Who is the third person? Agriculturist. An agriculturist to the extent of supply of produce out of cultivation of land. Sir, నేను ఒక ఫార్మర్ని సార్, నాకు ఒక 10 ఎకరాలు ఉంది, ఓకేనా? వరి పండించి రైస్ కింద కన్వర్ట్ చేశా, ఓకేనా? లేదంటే నాకు సే ఫర్ సపోజ్ ఏంటిది మొక్కజొన్న తోట, లేదంటే నిమ్మకాయ తోట, ఇవే ఉన్నాయి, ఓకేనా? ఆ కల్టివేషన్ చేసి ఆ ప్రొడ్యూస్ తీసుకెళ్లి సేల్ చేశాను, ఓకేనా? నో ప్రాబ్లం. అది నీకు 1 కోటి రూపాయలు వచ్చినా, 2 కోట్లు వచ్చినా, 3 కోట్లు వచ్చినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టర్న్ ఓవర్, సిన్స్ యు ఆర్ ఎ ఫార్మర్ ఆర్ యు ఆర్ ఎన్ అగ్రికల్చరిస్ట్, ఓకేనా, యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ద రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టి లా. సార్, అగ్రికల్చరిస్ట్ అంటే ఎవరు సార్? అగ్రికల్చరిస్ట్ అంటే ఇక్కడ మనల్ని డెఫినేషన్ ఇచ్చారు చూడండి. అగ్రికల్చరిస్ట్ మీన్స్ an individual or a Hindu undivided family, or a Hindu undivided family. అంటే ఇక్కడ అగ్రికల్చరిస్ట్ డెఫినేషన్ లోకి ఎవరెవరు తీసుకొచ్చారు? ఇండివిజువల్ ప్లస్ హెచ్ఎఫ్ ని మాత్రమే తీసుకొచ్చారు. సార్, ఒక కంపెనీ ఉంది సార్. నా క్వశ్చన్ ఏంటంటే, సార్ ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ ఏం చేసిందంటే ఒక 10 ఎకరాలు ల్యాండ్ తీసుకొని వాళ్ళే కల్టివేషన్ చేసి వాళ్ళే ఆ ప్రొడక్ట్ ని సేల్ చేశారు సార్. ఇప్పుడు చెప్పండి అమ్మా, వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా? Tell me, if a company makes a cultivation of some 10 acres and they sold that crop, okay na, whether they are required to obtain the registration or not? తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చరిస్ట్ మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అండ్ అగ్రికల్చరిస్ట్ అంటే ఎవరని చెప్తున్నారు? అగ్రికల్చరిస్ట్ అంటే ఎవరు? ఇండివిజువల్ హెచ్ఎఫ్. ఓన్లీ ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్. అంటే నేను కానీ, నా ఫ్యామిలీలో వాళ్ళు కానీ, మేమందరం కలిసి, లేదంటే ఎవరినైనా ఫార్మర్స్ ని పెట్టుకొని, ఓకేనా, ఏదైనా లేబర్ ని, ఊళ్ళో ఎవరినైనా రైతుల్ని పెట్టుకుని నేను కనుక వ్యవసాయం చేసి సేల్ చేస్తే, దెన్ నేను కానీ నా కుటుంబం కానీ కలిసి చేస్తే, ఆ వ్యవసాయం ద్వారా వచ్చిన పంట ఏదైతే ఉందో అది సేల్ చేస్తే,
దాని వరకు నాకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దట్ ఈస్ ద పాయింట్ దే హ్యావ్ గివెన్. ఓకే, రైట్ సార్. ఎంతమంది సార్ పర్సన్స్? 3 పర్సన్స్. ఆ 3 పర్సన్స్ ఎవరు ఒకసారి మీరు చెప్పండి అమ్మా నాకు. ఫస్ట్ పర్సన్ ఎవరు? ఫస్ట్ పర్సన్ ప్లీజ్. Person exclusively making supply of non-taxable goods and services. Non-taxable goods. Second person. Person Wholly exclusively making supply of wholly exempted exempted goods. goods Exempted or goods services. or services or both. And third person. Agriculturist. Agriculturist. Agriculturist లో ఎవరెవరు కవర్ అయ్యారు? ఓన్లీ Individual HUF. ఓన్లీ ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్. ఓకేనా? సో ఈ ముగ్గురు పర్సన్స్ ని కూడా దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ టు అప్లై ద రిజిస్ట్రేషన్. అమ్మ ఇక్కడ నాన్ ట్యాక్సిబుల్ సప్లై తో పాటు నేను ఏదైనా ట్యాక్సిబుల్ కమోడిటీ సేల్ చేశాను అనుకో, అప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకోవాలా? ఎస్, ఇక్కడ క్లియర్ గా చెప్పాడు ఎక్స్క్లూజివ్ నాన్ ట్యాక్సిబుల్ సప్లై. ఇంకేమీ సప్లైస్ ఉండకూడదు. ఓకేనా? ఓన్లీ నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ లేదా ఓన్లీ ఎగ్జాంప్టెడ్ గూడ్స్ సప్లైస్ మాత్రమే ఉండాలి. రైట్. సో డిక్లేర్డ్ పర్సన్స్ ఎంతమంది అమ్మా? ముగ్గురు. ఆ ముగ్గురిని మనం చెప్పుకున్నాం. ఓకేనా? రిమైనింగ్ కెన్ ఐ గో ఫర్దర్? రైట్. ఇప్పుడు రిమైనింగ్ కేటగిరీ ఏంటంటే నోటిఫైడ్ పర్సన్స్. నోటిఫైడ్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ అండర్ 23(2). ఇక్కడ వర్డింగ్ ఏం చెప్పాడో చూడండి. ద గవర్నమెంట్ మే ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ by notification specify the category of the persons who may be exempted from obtaining the registration under this act. Okay, so వాళ్ళు మనకు కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు. చెప్పాగా యాక్సెప్ట్ బై మీ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు పవర్ కావాలి కాబట్టి ఆ పవర్ అనేది సెక్షన్ 23(2) లో సేవ్ చేసుకున్నారు వాళ్ళు. ఆ 23(2) ద్వారా వాళ్ళు ఎప్పుడైనా ఎవరికైనా సరే రిలాక్సేషన్ ఇవ్వాలంటే దే విల్ గివ్ ద నోటిఫికేషన్ అండర్ దిస్ 23(2) యూజింగ్ ది పవర్స్ అండర్ 23(2). ఓకేనా? టు సమ్ పర్సన్స్. సో ఫస్ట్ నోటిఫికేషన్ నెంబర్ 10 of 2019. నోటిఫికేషన్ నెంబర్ 10 of 2019. ఈ నోటిఫికేషన్ మనకు తెలుసు ఏంటి? ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్. ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ కి రిజిస్ట్రేషన్ ఎంతవరకు అమ్మా లిమిట్? ఎక్స్క్లూజివ్ 40 lakhs sir. 40 lakhs. ఆ క్రైటీరియా అంతా మనం చదువుకున్నాంగా ఈ ప్రొవిజన్. 40 lakhs అది కూడా ఓన్లీ కొన్ని స్టేట్స్ కి మాత్రమే. అలాగే ఐస్ క్రీమ్, టొబాకో, పాన్ మసాలా ఈ ప్రొడక్ట్స్ సేల్ చేసే వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవ్వదు. ఇవన్నీ కండిషన్స్ మనం చదువుకున్నాం కదా. ఆ రిలాక్సేషన్ ఇక్కడ they have given that relaxation using the power under section 23(2). Clear? Right. Then second notification number 10 of 2017. Notification number 10 of 2017, and they have been amended in other notification 3/2019 లో కొద్దిగా స్లైట్ అమెండ్మెంట్ చేశారు. ఓకేనా? సో మనం అమెండెడ్ మెటీరియల్ చదువుతున్నాము. నో ప్రాబ్లం. ఏం చెప్తున్నాడు చూడండి. పర్సన్స్ మేకింగ్ ఇంటర్స్టేట్, మా చాలా జాగ్రత్తగా వినాలి వర్డింగ్. పర్సన్స్ మేకింగ్ ఇంటర్స్టేట్ సప్లైస్. ఏ సప్లైస్ అమ్మా అవి? సప్లైస్ ఏంటవి? ఇంట్రాస్టేటా ఇంటర్స్టేటా? Interstate, that means outside the state. Of what services? Of taxable services. Malli star mark. Of taxable services having aggregate turnover not exceeding 20 lakhs. Not exceeding 20 lakhs have been exempt from obtaining the registration. మిగతాదంతా మనకు అనవసరం లేదు. ఇన్ కేసు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే ఆ 2010 అవుతుంది. అది ప్రాబ్లం లేదు. ఓకేనా? రైట్. మా ఆల్రెడీ మనకి 20 lakhs ఇప్పుడు ఏమన్నాడు? అగ్రిగేట్ టర్న్ ఓవర్ 20 lakhs లోపు కానీ 10 lakhs లోపు కానీ ఉంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్తున్నాడు. రైట్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. సర్క్యులర్ ద్వారా ఎందుకు ఇచ్చాడు? సర్క్యులర్ ద్వారా ఎందుకు ఇచ్చుంటాడు? రైట్.
మనకి సెక్షన్ 22(1) లో లిమిట్ ఎంత? సెక్షన్ 22(1) లో లిమిట్ ఎంత మనకి? Aggregate turnover exceeds 20 lakhs. ఎక్సీడ్స్ 20 lakhs. అది ఆల్రెడీ మనకి తెలుసు కదా, మళ్ళీ ఇక్కడ కొత్తగా ఎందుకు చెప్పాడు? Taxable services and టాక్సేబుల్. చెప్పాడు. అవును, సే ఫర్ సపోజ్ నేను టాక్సబుల్ గూడ్ 19 lakhs వరకు సేల్ చేస్తాను. నేను ఒక టాక్సబుల్ గూడ్స్ సేల్ చేస్తానమ్మా, నా టర్న్ ఓవర్ 19 lakhs. రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా చెప్పండి? మీకు ఏటీఓలో టాక్సబుల్, నాన్ టాక్సబుల్ అన్ని కలిపి ఇచ్చాడు కదా. Yes, sir. అంటే ఇప్పుడు సే ఫర్ సపోజ్ ఇఫ్ మై అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇస్ 19 lakhs, ఆ 19 lakhs మొత్తం టాక్సబుల్ సప్లై అనుకున్నాం. ఓకేనా? నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా? నేను అన్ని ప్రాబ్లమ్స్ చేశాను. అక్కర్లేదు సార్. అవసరం లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఒకసారి సెక్షన్ 24 తీయండి ఒకసారి. I request you to go through section 24. పేజ్ నెంబర్ ఎంత మాది? 9.12 సార్. రైట్. సెక్షన్ 24 లో ఒకసారి ఫస్ట్ పాయింట్ చదవండి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ లో ఫస్ట్ పాయింట్ చదవండి అమ్మా. Persons making any interstate taxable supply. Right, beautiful. Persons making any interstate taxable supply. ఒకసారి మీరు ఏం చేస్తారంటే సెక్షన్ 23ని సెక్షన్ 24 సబ్సెక్షన్ 1 సెక్షన్ 24 సబ్సెక్షన్ 1 ని రెండు ఇంటర్ప్రిట్ చేసి చూద్దాం. ఓకేనా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సింపుల్ పాయింట్ ఏంటో చూద్దాం. సెక్షన్ 22(1) లో ఏటీఓ లిమిట్ ఇచ్చాడు కదమ్మా. ఆ ఏటీఓ లిమిట్ 20 lakhs అండ్ నెక్స్ట్ 10 lakhs ఇచ్చాడు కదా. ఈ లిమిట్ ఓన్లీ ఇంట్రా స్టేట్ సప్లైస్ కి మాత్రమే. ఇంట్రా స్టేట్ సప్లైస్ కి మాత్రమే. అలాగే ఇంటర్ స్టేట్ ఎగ్జామ్ట్ సప్లైస్ కి మాత్రమే. ఇంటర్ స్టేట్ ఎగ్జామ్ట్ సప్లైస్ కి మాత్రమే. ఈ ఎగ్జామ్షన్, ఈ టర్న్ ఓవర్ క్రైటీరియా, అంటే సే ఇఫ్ యు ఆర్ మేకింగ్ an intrastate taxable supplies or exempt supplies, intrastate taxable supplies or exempt supplies, this 20 lakhs turnover or 10 lakhs criteria will applicable. If you are making interstate exempt supplies, then also 20 lakhs or 10 lakhs will be applicable. Okay na? But as per section 24, if you are making an interstate taxable supply, if you are making an interstate taxable supply, this 20 or 10 lakhs relaxation will not applicable. అర్థమైందమ్మా? అంటే ఏంటి, నువ్వు విత్ ఇన్ ది స్టేట్ లోపు నువ్వు 20 lakhs 10 lakhs సేల్ చేసుకో, ప్రాబ్లం లేదు. కానీ నువ్వు అవుట్ సైడ్ స్టేట్ కనుక ఈవెన్ నువ్వు 1 rupee సేల్ చేసినా సరే ఇట్ ఈస్ taxable. ఈ ఇంటర్ స్టేట్ taxable సప్లైస్ లో మళ్ళీ మనకి రెండు ఉన్నాయి. ఇంటర్ స్టేట్ లో నేను గూడ్స్ సేల్ చేయొచ్చు, ఇంటర్ స్టేట్ లో నేను సర్వీసెస్ సేల్ చేయొచ్చు, సప్లై చేయొచ్చు. గూడ్స్ సప్లై చేయొచ్చు, సర్వీసెస్ సప్లై చేయొచ్చు.
అలాగే ఇంట్రాస్టేట్ లో గూడ్స్ సప్లై చేయొచ్చు, సర్వీసెస్ చేయొచ్చు, ఎగ్జామ్టెడ్ చేయొచ్చు, ట్యాక్సబుల్ చేయొచ్చు. అలాగే ఇంట్రాస్టేట్ లో ట్యాక్సబుల్ చేయొచ్చు, ఎగ్జామ్టెడ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా ప్రొవిజన్స్ ని చాలా జాగ్రత్తగా చదవాలి. అది గూడ్స్ కి చెప్తున్నాడా, ఓకేనా, సర్వీసెస్ చెప్తున్నాడా, ట్యాక్సబుల్ చెప్తున్నాడా, ఎగ్జామ్టెడ్ చెప్తున్నాడా, ఇంట్రాస్టేట్ చెప్తున్నాడా, ఇంట్రాస్టేట్ చెప్తున్నాడా అనేది కొద్ది కళ్ళు పెద్దగా చేసుకుని చూడాలమ్మ. ఓకేనా? నౌ ఐ am reading the provision again. Now I am reading the provision again. ఓకేనా? సెక్షన్ 24. సెక్షన్ 24 లో ఏం చెప్పాడమ్మా? పర్సన్స్ మేకింగ్, చదవండి ఒకసారి. Persons making any interstate taxable supply. ఇక్కడ ట్యాక్సబుల్ సప్లై అన్నాడు కదా, గూడ్స్ సర్వీసెస్ ఆయన ఏమైనా సెగ్రిగేట్ చేశాడా? ఇక్కడ పర్సన్స్ మేకింగ్ ఎనీ ట్యాక్స్ ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లై అన్నాడు కదా, ఇక్కడ గూడ్స్ సర్వీసెస్ ఏమైనా సెపరేట్ గా మెన్షన్ చేశాడా? ట్యాక్సబుల్ సప్లై అని వదిలేసాడా? మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేయలేదు సార్. చేయలేదు కదా. అంటే ఏంటి దాని అర్థం? సో ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ గూడ్స్ చేసిన, ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సర్వీసెస్ చేసిన, అంటే యు ఆర్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ద రిజిస్ట్రేషన్ వితౌట్ ఎనీ టర్న్ ఓవర్ క్రైటీరియా. అదేనా పాయింట్? ఎస్ ఆర్ నో? Yes, sir. Right. A careful observation is required from you here. అంటే ఏంటి? ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లై, ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లై either goods or services, then you are mandatorily required to obtain the registration. అర్థమైందమ్మా మీకు? ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లై, గూడ్స్ ఆర్ సర్వీసెస్, మ్యాండేటరీ వితౌట్ టర్న్ ఓవర్ యాజ్ పర్ సెక్షన్ 24. యాజ్ పర్ సెక్షన్ 24(1). అమ్మా క్లియరా? Yes, sir. సెక్షన్ 24 ప్రకారం నువ్వు అవుట్ సైడ్ ది స్టేట్ గూడ్స్ సప్లై చేసిన, సర్వీసెస్ సప్లై చేసిన, వితౌట్ ఎనీ టర్న్ ఓవర్ లిమిట్ యు ఆర్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ద రిజిస్ట్రేషన్. అది సెక్షన్ 24 లో చెప్పాడు. ఇప్పుడు ఈ సెక్షన్ 24 లో చెప్పిన దానికి గవర్నమెంట్ ఏదైనా రిలాక్సేషన్ ఇవ్వచ్చా? కెన్ గవర్నమెంట్ ప్రొవైడ్ ఎనీ రిలాక్సేషన్? Yes, sir. ఎస్. ఆ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేసే పవర్ ఎక్కడ ఉంది? సెక్షన్ 23 లో ఉంది. ఎస్ ఆర్ నో? అందుకని ఇప్పుడు సెక్షన్ 23(2) ఒకసారి వెళ్ళి మనం చదివిన నోటిఫికేషన్ ఒకసారి చూడండి. చూడండి అమ్మా, ఈ నోటిఫికేషన్ చూడండి. పర్సన్స్ మేకింగ్ ఇంటర్స్టేట్ సప్లైస్ ఆఫ్ వాట్? taxable services. Taxable service. సెక్షన్ 24 లో ఏమో గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా సరే వితౌట్ టర్న్ ఓవర్ లిమిట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నాడు. కానీ అందులో దేనికి రిలాక్సేషన్ ఇచ్చాడు? గూడ్స్ కి ఇచ్చాడా, సర్వీసెస్ కి ఇచ్చాడా? Services, sir. Services, sir. ఆ సర్వీసెస్ కి మళ్ళీ 20 lakhs టర్న్ ఓవర్, 10 lakhs టర్న్ ఓవర్ లిమిట్ ఆ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ స్పెసిఫైడ్ ది పర్సన్స్ మేకింగ్ interstate supplies of taxable supplies, services, and having an aggregate turnover not exceeding 20 lakhs in a financial year. 20 lakhs in a financial year. Right? So that is the question. So that is the point. Okay na? Amma, ee notification ni section inko ఏ సెక్షన్ కలిపి చదవాలి? సెక్షన్ 24 ఫస్ట్ పాయింట్ ని చదవాలి. దీన్ని దాన్ని ఇంటర్ప్రెట్ చేసి చదవాలి. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ సెక్షన్ 22 సబ్ సెక్షన్ 1 కూడా ఇంటర్ప్రెట్ చేసి చూసుకోవాలి. దట్ ఈస్ ద బ్యూటీ. ఓకేనా? సెక్షన్ 22 లో చెప్పిన 20 lakhs టర్న్ ఓవర్, ఆ 10 lakhs టర్న్ ఓవర్ అనేది విత్ ఇన్ ది స్టేట్ లోపు నువ్వు చేసినప్పుడే టర్న్ ఓవర్. ఓకేనా? ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఏ సింగిల్ రూపీ
of taxable supply outside the state, you are mandatorily, you will fall under section 24. Right, that's it. కానీ సెక్షన్ 24 లో దానికి రిలాక్సేషన్ త్రూ నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ ఇచ్చాడు. ఓకేనా? సో ఇందాక మన చార్ట్ ని కొద్దిగా కంటిన్యూ చేస్తే సో ఇక్కడ సర్వీసెస్ కి, ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కి దెన్ అగైన్ 20 lakhs or 10 lakhs relaxation made available through notification. మా నోటిఫికేషన్ నెంబర్ ఒకసారి చెప్పండి. ఏ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చారు అది? 3/2019 sir. amended notification 3/2019. 3 of 2019 CGST కదా, IGST నా? సేమ్ రిలాక్సేషన్ ఇచ్చుంటాడు, IGST ఇంటర్ స్టేట్ సర్వీసెస్. అర్థమైందమ్మా ఇప్పుడు మీకు? జనరల్ గా ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కి చెప్పండి ఆన్సర్. సార్, ఇంటర్ స్టేట్ సప్లైస్ లో ట్యాక్సబుల్ సప్లై చేశాను, అందులో ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ చేశాను. ఓకే సార్, నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా? 20 lakhs దాటలేదు. ఎస్ సార్, తీసుకోండి సార్. తీసుకోవాలి, మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. సార్, ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్ సర్వీసెస్ సప్లై చేశాను, రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా? 20 lakhs దాటలేదు. అక్కర్లేదు. ఇంటర్ స్టేట్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ సప్లై చేశాను, 22 lakhs తీసుకోవాలా వద్దా? నో. ఇంటర్ స్టేట్ ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ సప్లై చేశాను, 20 lakhs తీసుకోవాలా వద్దా? రైట్, బ్యూటిఫుల్, దట్స్ ద లాజిక్. రైట్ సార్, మరి ఇంట్రా స్టేట్ ట్యాక్సబుల్ గూడ్స్ సేల్ చేశాను, ఇంట్రా స్టేట్ ట్యాక్సబుల్ గూడ్స్ సేల్ చేశాను, 19 lakhs తీసుకోవాలి వద్దా? ఇంట్రా స్టేట్ ట్యాక్సబుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాను, 22 lakhs తీసుకోవాలి వద్దా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ నార్మల్ కేటగిరీ స్టేట్స్. తీసుకోవాలి సార్. ఇంట్రా స్టేట్ ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ సప్లై చేశాను, ఓకేనా, 25 lakhs 25 lakhs తీసుకోవాలి వద్దా? తీసుకోకూడదు. తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెక్షన్ 23 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇంట్రా స్టేట్ ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాను, 30 lakhs తీసుకోవాలి వద్దా? మా ప్రొవిజన్స్ క్లియర్ గా అర్థమైనా అర్థం కాలేదా? సో ఒకేసారి సెక్షన్ 22, 23, 24 ని ఇంటర్ప్రిట్ చేసుకొని చూసుకోవాలి. ఓకేనా? కెన్ యూ గో విత్ ది నెక్స్ట్ నోటిఫికేషన్? మా నెక్స్ట్ నోటిఫికేషన్ చెప్పనా? రైట్. సో మీరు ఒకసారి ఇది క్లియర్ అంటే అప్పుడు నేను నెక్స్ట్ నోటిఫికేషన్ కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. రైట్. నెక్స్ట్, మా ఇప్పుడు జనరల్ గా నోటిఫికేషన్ చదవదు, కానీ నేను అడిగే క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు రివర్స్ ఛార్జ్, జీటీఏ సర్వీసెస్ అనే రివర్స్ ఛార్జ్ కదమ్మా, జీటీఏ వద్దు. ఫర్ సపోజ్ అడ్వకేట్ సర్వీసెస్ ఉన్నాయి, అడ్వకేట్ సర్వీసెస్ అన్ని కూడా రివర్స్ ఛార్జ్ లో ఉన్నాయి. అంటే అవతల పక్క పర్సన్ కనుక ట్యాక్సబుల్ పర్సన్ అయితే అడ్వకేట్ సర్వీసెస్, recipient business entity,
రిసిపియంట్ ఇండివిజువల్ అనుకున్నాం. 2 కేసులు ఉన్నాయి కదా. రిసిపియంట్ ఇండివిజువల్ అయితే ఎగ్జాంపుల్ అడ్వకేట్ కనుక ఎవరైనా ఇండివిజువల్ కి కనుక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, అంటే ఐ మీన్ లీగల్ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే, దెన్ సచ్ ఇండివిజువల్ ఆ సర్వీసెస్ ఏవైతే ఎగ్జాంపుల్, ఇవి మన ఎగ్జామ్షన్ లో చదువుకుందాం. ఒకవేళ బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తే ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? Taxable, sir. ట్యాక్సబుల్. ఫార్వర్డ్ చార్జా, రివర్స్ చార్జా? Reverse charge. రివర్స్ చార్జ్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక అడ్వకేట్ అనుకుందాం, నేను ఒక బిజినెస్ ఎంటిటీకి మాత్రమే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను. అంటే నాకు అసలు ఎవ్వరూ లేరు క్లయింట్స్, ఒకే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి మాత్రమే నేను లీగల్ అడ్వైజెస్ ఇస్తున్నాను. ఇప్పుడు నా సప్లైస్, అవుట్వర్డ్ సప్లైస్ అన్ని కూడా ఎవరు ట్యాక్స్ పే చేయాలి? Business entity, sir. బిజినెస్ ఎంటిటీనే ట్యాక్స్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటావా? ఎందుకంటే వాడే కట్టుకుంటాడు కదా ట్యాక్స్. 100% ఎక్స్క్లూజివ్ రివర్స్ ఛార్జ్ సప్లైసే ఉన్నాయి నాకు. సో ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్ తో ఏమైనా పని ఉందా? ఉంది, sir. లేదు, అవసరం లేదు. ఓకేనా? సో అంటే ఏంటి? సో ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఏ సప్లైస్, such supplies are taxable under reverse charge mechanism. Such supplies are taxable under reverse charge mechanism, and you have no supplies attracting forward charge. నాకు ఫార్వర్డ్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేసే ఒక్క సప్లై కూడా లేదు. నా అవుట్వర్డ్ సప్లైస్ అన్ని కూడా రిసిపియన్సే కట్టుకోవాలి. అటువంటి సప్లైసే చేస్తాను. సో అటువంటప్పుడు నాకు ఇంకా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓకేనా? అనవసరంగా నేను ఎందుకు రిజిస్ట్రేషన్ తీసుకోవడం ఊరికే. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఓకే, ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ గ్రాంటింగ్ యూ ద రిలాక్సేషన్ ఫ్రమ్ అబ్టైనింగ్ రిజిస్ట్రేషన్ త్రూ నోటిఫికేషన్ నెంబర్ 5 of 2017. ఏం చెప్పాడు చూడండి అమ్మా. పర్సన్స్ ఓన్లీ ఎంగేజ్డ్ అన్నా, ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్డ్ అన్నా రెండు ఒకటే కదమ్మా. Yes, sir. Yes, the persons only engaged in the making taxable supplies, total tax on which is liable to be paid on reverse charge mechanism by the recipient. అంటే నువ్వు సప్లైస్, అవుట్వర్డ్ సప్లైస్ అన్ని కూడా రెసిపియంట్ ట్యాక్స్ పే చేయాలి. ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా నువ్వు ఎంత సప్లై చేసావు అనేది అంతా కూడా వాడు ఏం చేస్తాడు? రెసిపియంట్ రిపోర్ట్ చేస్తాడు గవర్నమెంట్ కి. ట్యాక్స్ కూడా గవర్నమెంట్ కి వాడే కట్టేస్తాడు. ఓకేనా? ఇంకా నువ్వేమైనా చేయాల్సిన పని ఉందా? అందుకని ఏమంటాడంటే, ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ అవుట్వర్డ్ సప్లై దట్ ఆర్ taxable under reverse charge mechanism, then okay, it's okay, recipient will take care of the taxes and everything, so you will get the relaxation from obtaining the registration. అర్థమైందమ్మా పాయింట్ మీకు? అర్థమైందా? Yes, sir. Yes, sir. రైట్. కెన్ ఐ గో విత్ ద నెక్స్ట్ నోటిఫికేషన్? రైట్ మా ఇందాక మనం ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్ సర్వీసెస్ కి ఎగ్జామ్షన్ ఉంది కదా. 20 lakhs 10 lakhs బిలో ఉంటాయి. ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్ సర్వీసెస్ కి రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంతేగా? Yes, sir. గూడ్స్ కి మాత్రం 1 రూపీ సేల్ చేసినా సరే ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్ గూడ్స్ అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, sir. మరి అలా అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, లైక్ ఇప్పుడు హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ వాళ్ళు ఉన్నారు. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ప్లేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ కానీ అదంతా కూడా వేరే చోట ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అవేవో పాప కష్టపడి చిన్న చిన్న బొమ్మలు తయారు చేసో, చిన్న చిన్న బట్టలు తయారు చేసో, హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అవన్నీ కూడా దేశం అంతా సేల్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే సప్లైస్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళున్న ప్లేస్ లో అవి సేల్ అవ్వవు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళున్న ప్లేస్ లో సేల్ అవ్వవు. అవి ఇండియా మొత్తం సేల్ చేయడానికి వాళ్ళు ట్రై చేయాలి. మరి అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇంటర్ స్టేట్ సప్లైసే చేయాలి. మరి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకో అంటే వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది కదా. ఆలోచించండి. ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ గూడ్స్, చిన్న చిన్న బొమ్మలు, కొయ్య బొమ్మలు, లేదంటే ఈ హ్యాండ్ మేడ్ గూడ్స్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే
నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ట్యాక్స్లు కట్టాలి అంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. ఎస్ ఆర్ నో? ఎందుకంటే వాళ్ళే ఏదో తక్కువలో చేసి చిన్న చిన్న వస్తువులు ఆల్ ఇండియా వైడ్ అమ్ముతూ ఉంటారు. వేరే స్టేట్ లో అమ్మాలి, ఎందుకంటే వాళ్ళ స్టేట్ లో ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కాబట్టి అవుట్ స్టేట్ లోకి అమ్ముకుంటే వాళ్ళు కొద్దిగా సేల్ అవుతుంది. మరి ఇక్కడేమో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంటర్స్టేట్ గూడ్స్ కనుక నువ్వు ₹1 ట్యాక్సబుల్ చేసినా సరే, సప్లై చేసినా సరే రిజిస్ట్రేషన్ తీసుకోవాలని పెట్టి, మరి వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వాలిగా గవర్నమెంట్. ఇస్తారనో? మా పాయింట్ అర్థమైందా? ఆ రిలాక్సేషన్ నోటిఫికేషన్ నెంబర్ 3/2018 ద్వారా ఇచ్చాడు. నోటిఫికేషన్ నెంబరు 3/2018 ద్వారా ఇచ్చాడు. ఏంటో చెప్పండి, చూడండి. పర్సన్స్ మేకింగ్ ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ వాట్? ఆఫ్ నోటిఫైడ్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అప్ టు 20 lakhs. బాబు, ఒకవేళ నువ్వు ఈ ఏమంటారు హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ కనుక నువ్వు ఏమైనా ప్రిపేర్ చేస్తే ఓకే, నేను నిన్నేమో ఇబ్బంది పెట్టను, నువ్వు కావాలంటే ఇంటర్స్టేట్ సప్లైస్ కూడా చేసుకో. ఒకవేళ నీ టర్న్ ఓవర్ 20 lakhs లోపే ఉంటే ఓకే, నో ప్రాబ్లం, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు అని చెప్పాడు. అర్థమైందమ్మా? ఎందుకంటే గవర్నమెంట్ కొంత రిలాక్సేషన్ ఇవ్వాలి కొన్ని పీపుల్ కి, ఎందుకంటే వాళ్ళ కష్టాలను ఒకసారి కన్సిడర్ చేసుకుని ఇవ్వాలి కదా రిలాక్సేషన్. సో అందుకని ఈ నోటిఫికేషన్. పర్సన్స్ మేకింగ్ ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ నోటిఫైడ్ హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ అప్ టు 20 lakhs, they are exempt from obtaining the registration. అమ్మా, అదర్ గూడ్స్ కి 20 lakhs 10 lakhs లిమిట్ ఉంటుందా? No, sir. హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ No, కాకుండా అదర్ గూడ్స్ కి ఏమైనా 20 lakhs 10 lakhs లిమిట్ ఉంటుందా ఇంటర్స్టేట్ సప్లైలో? No, sir. నో, ఓన్లీ ఇంటర్స్టేట్ సప్లైలో హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ వాళ్ళకి మాత్రం కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చాడు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ 20 lakhs or 10 lakhs as the case may be, then you are exempt from obtaining the registration. అయితే దాని కండిషన్స్ చెప్పాడు చూడండి. నీ టర్న్ ఓవర్ 20 lakhs 10 lakhs లోపే ఉండాలి. ఇంకోటి ఏంటంటే సచ్ పర్సన్స్ హ్యావ్ అబ్టైన్ ఏ పాన్ అండ్ హ్యావ్ జనరేటెడ్ ఎన్ ఈవే బిల్. వాళ్ళకి ఏమేమి ఉండాలంట? వాళ్ళకి ఒక పాన్ నెంబర్ ఉండాలంట, దాంతో పాటు వాళ్ళు ఏం జనరేట్ చేయాలంట? ఏంటమ్మా అది? ఏం జనరేట్ చేయాలి? దే షుడ్ హ్యావ్ జనరేటెడ్ అన్ ఈవే. ఎప్పుడైనా విన్నారమ్మా ఈవే బిల్ గురించి? ఎప్పుడైనా విన్నారా లేదా ఈవే బిల్ గురించి ఎవరైనా? అమ్మ, మీకు ఈ బయట కనుక చూస్తే ఈ ట్రక్స్ లో లోడ్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్క చోట చెక్ పోస్ట్ అని పెట్టి ఆపి ట్రక్స్ ని చెక్ చేస్తారు. ఎప్పుడైనా గమనించారా మీరు? ఈ గూడ్స్ క్యారియర్స్ ఉంటాయి కదా, ఈ లారీల్లో వేసుకెళ్తారు కదా, వాళ్ళని కొంతమంది పీపుల్ ఆపి చెక్ చేయడం ఎప్పుడైనా చూసారా మీరు? ఉన్నారా మీరు ఎవరైనా? Yes, sir. ఎప్పుడైనా గమనించరా? సార్, ఇప్పుడు ఈవే బిల్ అనేది ఏంటంటే ఎప్పుడైనా మనం గూడ్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయాలంటే మనం ఏ వెహికల్ లో మూవ్ చేస్తున్నామో దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏంటి అనేది గవర్నమెంట్ కి తెలియాలి. అలా తెలిసేదాన్ని ఈ వే బిల్ అంటారు. అలా తెలియజెప్పేదాన్ని ఈ వే బిల్ అంటే నేను తీసుకెళ్లేటప్పుడు దానికి ఇన్వాయిస్ ఏంటి, ఆ గూడ్స్ ఎవరు కొనుక్కున్నారు, ఎవరు సేల్ చేశారు, ఆ గూడ్స్ వాల్యూ ఎంత, అవి ఏ టైప్ ఆఫ్ గూడ్స్, వాటికి బిల్ ఉందా, లీగల్ గా ట్యాక్స్ పే చేశారా, అవన్నీ కూడా ఈ వెహికల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మధ్యలో ట్యాక్స్ ఆఫీసర్స్ ఆపుతారు. ఈ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీసర్స్ వాళ్ళు ఆపి చెక్ చేస్తారు. అప్పుడు అందులో ఉన్న గూడ్స్ అలాగే ఆ ఇన్వాయిస్ ఉంటుంది కదా, సపోర్టివ్ ఇన్వాయిస్, ఆ ఇన్వాయిస్ ఆ గూడ్స్ వాల్యూ టాలీ అవ్వాలి. ఆ ఇన్వాయిస్ లో ఉన్న గూడ్స్ మాత్రమే ఆ బండిలో ఉండాలి. ఓకేనా? అవి కాకుండా వేరే ఏదైనా గూడ్స్ పట్టుకెళ్తున్నారు అనుకో, దానికి కూడా ఇన్వాయిస్ ఉందో లేదో చెక్ చేసుకుంటారు. అర్థమైందమ్మా మీకు? దాన్ని ఏమంటారంటే, అంటే ఆ వెహికల్ పర్సన్ కస్టమ్స్ ఆఫీసర్ కి చూపించే, కమర్షియల్ ఆఫీసర్స్ కి చూపించే ఇన్వాయిస్ డాక్యుమెంట్ ని
ఈ వేబిల్ అంటారు. ఈ వేబిల్ అంటారు. అంటే గూడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేస్తున్నప్పుడు మనకి వేబిల్ అనేది ఇంపార్టెంట్. అర్థమైందమ్మా మీకు వేబిల్ పర్పస్ ఏంటో? Yes, sir. రైట్. ఇప్పుడు అంటే ఏంటి, ఈ హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ వాళ్ళకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు మరి ఇంటర్స్టేట్ సప్లై అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి గూడ్స్ వెళ్తాయి కదా, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి గూడ్స్ చేంజ్ అవుతాయి కదా. సో మరి అంటే వాళ్ళు గూడ్స్ మూవ్ చేస్తున్నారు కదా, ఆ మూవ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వేబిల్ తీయాలి. వేబిల్ జనరేట్ చేసి ఆ వేబిల్ తో గూడ్స్ మూవ్ చేయమని చెప్తున్నారు. మా అర్థమైందా, అర్థం కాలేదా? Yes, sir. రైట్. సో అంటే సెక్షన్ 24 ని ఇంకొద్దిగా బ్రాడర్ గా మళ్ళీ క్లాసిఫై చేసుకుంటే, ఇందాకడ మనం ఒక ట్రీ డయాగ్రామ్ వేసాం కదా, ఇంటర్స్టేట్ సప్లైస్ లో గూడ్స్ లో మళ్ళీ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎవరికి ఇంటర్స్టేట్ ఎవరికి ఇచ్చారమ్మా రిలాక్సేషన్? Taxable supply of Handicraft goods. notified ఇంటర్స్టేట్ taxable supply of notified handicraft goods. వాళ్ళకి ఇచ్చాడు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళ స్టేట్ లోనే ఉంటారు, వేరే స్టేట్ లో డీలర్ కి అమ్ముతారు, అలాగే దీనికి ఇంకో కండిషన్ కూడా ఏంటి, ఏటీఓ అనేది 20 lakhs లోపే ఉండాలి. 20 lakhs ఆర్ 10 lakhs లోపే ఉండాలి. ఏటీఓ షుడ్ బి లెస్ దాన్ 20 lakhs ఆర్ 10 lakhs. ఆ క్రైటీరియా కూడా మెయింటైన్ చేయాలి. అర్థమైందమ్మా మీకు? రైట్. అండ్ ఇంకో కండిషన్ ఏంటి, వీళ్ళకి ఈ వేబిల్ అనేది జనరేట్ చేయాలి. ఈ వేబిల్ మ్యాండేటరీ. ఈ వేబిల్ ఈజ్ మ్యాండేటరీ. ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్ చదవచ్చా? Can I go with the next notification? Next, casual taxable person making a taxable supplies of handicraft goods and handmade shawls, stoles, etc. are obtaining from the registration. మా క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అంటే ఎవరో మీకు చెప్పాను కదా. ఎవరు క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అంటే? ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండొచ్చు. ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ప్లేసెస్ కి మూవ్ అవుతూ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టుకుంటూ మనకి హ్యాండీక్రాఫ్ట్ బజార్ అని, క్రాఫ్ట్ బజార్ అని పెడుతుంటారు కదా. ఎప్పుడైనా చూసారా? ప్రతి ఊర్లో కూడా కొన్ని రోజులు క్రాఫ్ట్ బజార్ అలాంటివి పెడుతూ ఉంటారు కదా, ఖాదీ బజార్ అలాగా. లేదా వాళ్ళని ఏమంటారంటే క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అంటారు. వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండదు. ఓకేనా? వాళ్ళు ప్రతి ఊరికి లేదంటే ప్రతి స్టేట్ కి వచ్చి ఏదో ఒక ఊర్లో ఒక 30 days 20 days పెడతారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ పెడతారు. సో ఇలా క్యాజువల్ టాక్సబుల్ పర్సన్స్ ఏమన్నా, ఓకేనా, వాళ్ళు గనక సో అలా పెట్టినప్పుడు వాళ్ళు గనక ఈ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ కానీ హ్యాండ్ మేడ్ గూడ్స్ కానీ సేల్ చేస్తే వాళ్ళకు కూడా ఎగ్జంప్షన్ ఉంది. ఓకేనా? సో ఎక్కడి వరకు చెప్తున్నాడు? 20 lakhs ఆర్ 10 lakhs యాజ్ ద కేస్ మే బి.
interstate supplies 20 lakhs or 10 lakhs as the case may be. Okay na. So దీనికి ఏదైనా పాయింట్ ఉందా? దీనికి కూడా సెక్షన్ 24 లింక్ ఉంది. దీనికి కూడా సెక్షన్ 24 లింక్ ఉంది. ఒకసారి సెక్షన్ 24 ఒకసారి ఓపెన్ చేయండి. సెక్షన్ 24 లో సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఉంటుంది చూడండి. సెకండ్ పాయింట్ క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ ఉందా? Yes, sir. జనరల్ గా క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ ఇస్ mandatorily required to get the registration. Generally casual taxable person is mandatorily required to obtain the registration. కానీ ఈ సిటిపిలో ఎవరైతే హ్యాండ్ మేడ్ గూడ్స్ కానీ హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా సేల్ చేస్తే వాళ్ళకి అప్ టు 20 lakhs 10 lakhs క్రైటీరియా ప్రొవైడ్ చేశాడు. అదే మనకు బ్రాకెట్ లో చెప్పాడు. However, the threshold limit of 20 lakhs or 10 lakhs is available in case of casual taxable person who is making an interstate taxable supplies of notified handicraft goods. అర్థమైందమ్మా మీకు పాయింట్? అర్థమైందా? అంటే క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అయినా నార్మల్ పర్సన్ అయినా సింపుల్ పాయింట్ అమ్మా. వాడు క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అయినా నార్మల్ పర్సన్ అయినా అంటే వాడు వాళ్ళ ఊరు నుంచే సేల్ చేసినా లేదంటే వాడు వేరే ఊరికి వచ్చి సేల్ చేసుకుంటూ వెళ్ళినా ఎలా చేసినా హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ కి మాత్రం 20 lakhs 10 lakhs లిమిట్ ఉంది. ఇది ఓకేనా మీకు పాయింట్? క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. వాడు నార్మల్ వాళ్ళ ఊరు నుంచి ఈ ఊరికి సేల్ చేసిన ఈ స్టేట్ కి సేల్ చేసిన లేదంటే వాడే మన స్టేట్ లోకి వచ్చి లేదంటే వేరే స్టేట్ లోకి వెళ్ళి ఇంకక్కడి నుంచి వేరే స్టేట్ లోకి వెళ్ళినా సింపుల్ గా వాడు సేల్ చేసే కనుక హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ కానీ హ్యాండ్ మేడ్ గూడ్స్ కానీ అయితే వాడికి 20 lakhs 10 lakhs రిలాక్సేషన్ ఇచ్చాడు. సింపుల్, దట్స్ ఇట్. ఓకేనా? సో వాడు పై పాయింట్ లో పడినా సెకండ్ పాయింట్ లో పడినా హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ వాళ్ళకి మాత్రం 10 lakhs 20 lakhs క్రైటీరియా ఉంది. ఈవెన్ దో వాళ్ళు ఇంటర్స్టేట్ సప్లైస్ చేస్తారు. కానీ అదర్ గూడ్స్ కి ఇంటర్స్టేట్స్ టాక్సబుల్ సప్లైస్ చేశారనుకో 20 lakhs 10 lakhs లిమిట్ ఉంటుందా? హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ కాకుండా అదర్ గూడ్స్ కి ఇంటర్స్టేట్ టాక్సబుల్ సప్లై చేశారు. 10 lakhs 20 lakhs లిమిట్ ఉంటుందా? No, sir. Thank you. So next notification. Job workers engaged in making interstate supply of services. సార్ నేను మీకు చెప్పాను కదా జాబ్ వర్కర్ అంటే ఎవరమ్మా? నేను ఏదన్నా రా మెటీరియల్ ఇస్తే దాని మీద ఎంతో కొంత ప్రాసెస్ చేసి ఇచ్చేవాడిని జాబ్ వర్కర్ అంటారని చెప్పాం, అంతేనా? సార్ ఇప్పుడు ఏమైందంటే జాబ్ వర్కర్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ ఏమో ఆంధ్రాలో ఉన్నాడు, జాబ్ వర్కర్ ఏమో తెలంగాణలో ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు అదేమవుతుంది, జాబ్ వర్కర్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ ఏమవుతుంది, ఇంటర్స్టేట్ సప్లై సర్వీసెస్ చేసినట్టు, అంతేనా? ఇంటర్స్టేట్ సర్వీసెస్. సో అందుకనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బాబు ఒకవేళ నువ్వు గనక ఇంటర్స్టేట్ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే, జాబ్ వర్కర్ ఇంటర్స్టేట్ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే, then you are exempted from obtaining the registration. That's what they are saying. However, కొంతమంది జాబ్ వర్కర్స్ మాత్రం రిలాక్సేషన్ ఇవ్వలేదు. ఎవరంట? ఏ పర్సన్ హూ ఇస్ వాలంటరీలీ అబ్టైనింగ్ ద రిజిస్ట్రేషన్, వాడే కావాలని రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు, అప్పుడు ఏం చేయలేము. నెక్స్ట్, ఏ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ది గూడ్స్ mentioned against serial number 5, that mean jewelry, goldsmith, silversmith, etc. అంటే నేను బంగారం డీలర్ అనుకుందాం, ఓకేనా? నేను బంగారం వర్క్ చేయించమని చెప్పి వేరే స్టేట్ లోకి జ్యువెలరీ పంపించా. వాడు ఏం చేశాడంటే ఆ జ్యువెలరీకి కొంత మెరుగు తరుగు లేదంటే డిజైనింగ్ ఎట్సెట్రా చేసి నాకు పంపుతున్నాడు.
అంటే నేను వాడి గోల్డ్ పంపిస్తే వాడు గోల్డ్ ని ఒక జ్యువెలరీ కింద మార్చి పంపుతున్నాడు. అంటే ఇక్కడ వాడు కూడా నాకు జాబ్ వర్కర్ అనే కదా అర్థం. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అయితే ఏమన్నాడంటే ఒకవేళ ఇలాగా ఈ గోల్డ్ సర్వీసెస్ కనుక ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కనుక జరిగితే, అంటే ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ ఏమో వేరే స్టేట్ లో ఉండి ఈ గోల్డ్ జాబ్ వర్కర్ ఏమో వేరే, జ్యువెలరీ జాబ్ వర్కర్ ఏమో వేరే స్టేట్ లో ఉంటే, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జాబ్ వర్కర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అలాగే ఇటుపక్క పర్సన్ కూడా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అదర్ దాన్ గోల్డ్ అయితే, అదర్ దాన్ జ్యువెలరీ, అదర్ దాన్ సిల్వర్ స్మిత్స్ వీళ్ళు అయితే ఓకేనా, దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అప్టైన్ ద రిజిస్ట్రేషన్ ఈవెన్ దో దే ఆర్ మేకింగ్ interstate job work services. Interstate job work services. This is about notification of job worker. Okay. Okay na? Next point. Supply of services. Suppliers of services supplying service through e-commerce platform. జనరల్ గా ఏంటంటే మనం ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా కనుక సేల్ చేస్తే, లేదంటే మనం ఒకవేళ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ పెట్టుకుని డెలివరీస్ కనుక చేస్తూ ఉంటే, then we are mandatorily required to obtain the registration. Section 24 లో ఉంటుంది ఈ పాయింట్. ఓకేనా? సో అర్థమాటలు మనం సెక్షన్ 24కి వెళ్ళాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో. కానీ ఏమంటున్నాడంటే ఒకవేళ నువ్వు ఈ కామర్స్ ద్వారా సేల్ చేసినా, ఒక ప్లాట్ఫామ్ పెట్టుకుని నువ్వు సేల్ చేసినా, నీకు 20 lakhs 10 lakhs లిమిట్ నేను ఇస్తానని చెప్తున్నా. అది కూడా ఏ విషయంలో? సర్వీసెస్ విషయంలో మాత్రమే. సర్వీసెస్ విషయంలో మాత్రమే. If you are making services through e-commerce platform, then 20 lakhs or 10 lakhs relaxation is available. But if you are making supplies of goods through e-commerce platform, then no relaxation is available. అర్థమైందమ్మా? ఈ-కామర్స్ ద్వారా నువ్వు సర్వీసెస్ కనుక సప్లై చేస్తే 20 lakhs 10 lakhs లిమిట్ ఉంటుంది. కానీ ఈ-కామర్స్ ద్వారా నువ్వు గూడ్స్ ఈవెన్ సింగిల్ రూపీ చేసినా, then you are required to obtain the registration under section 24. Okay na? Next. Okay ma, remaining రేపు చూద్దాము. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు దాకా చెప్పిన సెషన్ లో if you have any doubts you can ask me. ఈ రోజు జరిగిన సెషన్ చాలా టిపికల్ సెషన్ అన్నమాట. ఇంటర్ప్రిటేషన్స్ అవి ఉన్నాయి. ఓకేనా? సెక్షన్ 22, సెక్షన్ 23, సెక్షన్ 24 ఈ మూడిట్లని ప్లస్ నోటిఫికేషన్స్ ని కలిపి ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ మీ. ఎనీ క్వశ్చన్స్? ఎనీ డౌట్స్? Okay.